ఇవన్నీ మాట్లాడితే కేంద్రం ఏమిచ్చింది అంటారు. ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు గదే చేసారు. ఏమిస్తామో చెప్పినా మేము. ఇదో ప్లాన్ ప్రకారం ఏమిచ్చింది. మీరు ఏమి ఇస్తున్నారో చెప్పు ఫస్ట్. మీరు ఏమిస్తారో చెప్పు ఫస్ట్. మీరు 2,500 రూపాయలు ఇవి మోడీ గారు అడిగి మాటిచ్చినావా? నువ్వు 4 రూపాయలు ఆస్తుల పెన్షన్ మోడీ గారు అడిగి మాటిచ్చినావా? రైతు భరోసా మోడీ గారు అడిగి మాటిచ్చినావా? నిరుద్యోగ మోడీ గారు అడిగి మాటిచ్చినావా? ఇప్పుడు మోడీ గారి పర్మిషన్ తీసుకొని కూలగొడుతున్నావా నువ్వు? మీకు కిసాన్ సంబంధించి టక్క పక్క టైం ప్రకారం ఇలా మొబైల్ బీప్ సౌండ్ వచ్చిందంటే ఎస్ నరేంద్ర మోడీ గారి కిసాన్ సంబంధించిన పైసలు మాకు పడ్డాయి. రైతు భరోసా వస్తాలే గ్యారెంటీ లేని పరిస్థితి. కాబట్టి ఆ విషయంలో ఖమ్మంలో జరిగినటువంటి విషయంలో ప్రభుత్వం వెంటనే అధికారులను చెల్లించుకోవాలి. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. అదే ప్రాంతంలో ఏవైతే కూల్చినో ఆ పేదలకు వాళ్ళ ఇళ్లను తిరిగి నిర్మించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకుంటే లీగల్ గా వాళ్ళకి సాయం చేయడానికి ఆల్రెడీ మన లీగల్ టీం వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నది. అక్కడ స్థానిక నాయకులు కూడా ఫైట్ చేస్తున్నారు. మామూలుగా లాఠీ చార్జ్ చేశారు, కానీ ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. ఇప్పుడా తెలుసుకోవడానికి మాట్లాడతా, నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఇప్పుడే కదా అదే కూర్చొని కామన్ కడితే ఇప్పుడు నాకు కాంగ్రెస్ కడతా నాకు ఫోన్ చేసి చెప్పాను. ఆ ప్రశ్న అడుగుతుంది. ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు కట్టిరంటే ప్రశ్న అడుగుతుంది సమాధానం చెప్తాను నేను. కూర్చుని కామన్ అయిపోయింది రొటీన్. ఇంకా కూర్చుని కామన్ అయిపోయింది ప్రభుత్వానికి. రాహుల్ గాంధీ మీద కూడా కొంత హాట్ కామెంట్స్. ఇదంతా ప్లాన్ అంతా. ఇప్పుడు ఏమైందంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సర్వే ఎంచుకున్నది. కాంగ్రెస్ అంటే మేమేం కలిపే సర్వే ఎంచుకుంటే ఏమైంది, వాళ్ళు 100% ఎంఏఎం కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తున్నారు. కాబట్టి ఎట్టి బస్లో 3 కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడ్డది అలాంటి. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధికి జిహెచ్ఎంసీ అభివృద్ధికి నిధులిచ్చింది కేంద్ర ప్రభుత్వమే. ఇవాళ ఈ కాంగ్రెస్ ఎంఏఎం కలిసి ఇలా ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నది. కానీ ముస్లిం మహిళలందరూ కూడా బీజేపీ వైపు వస్తారని చెప్పి ప్రత్యేకమైన సర్వే రిపోర్ట్ వచ్చింది. ముస్లిం మహిళలందరూ కూడా హైదరాబాద్ పరిధిలో మొత్తం వారు వంచలేక ఒక సర్వే సంస్థ సర్వే చేస్తే 80% ముస్లిం మహిళలు మేము బీజేపీకి ఇస్తామని చెప్పారు. 80% ముస్లిం మహిళలు. ఇవన్నీ చూసినాకనే అంత పొలిటికల్ గేమ్ వీళ్ళది. ఏంటంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ తిట్టడం ఎంఏఎం పార్టీ ఏంటంటే కాంగ్రెస్ కు మాకు ఏం సంబంధం లేదు అని చెప్పి చెప్పించుకునే ప్రయత్నం, ఇద్దరు కలిసి మాట్లాడుకునే ప్రయత్నం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నిన్నగాక మొన్నటిదాకా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కలిసి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నారు. ఈ 5 రోజులు ఏం జరిగిందే మీకు? 5 వారం రోజులు. ఈ వారం రోజుల మీ ఇద్దరి మధ్య ఎందుకు వచ్చింది సమస్య? ఎక్కడ వచ్చింది? పైసల కాడ వచ్చిందా? దేని కాడ వచ్చింది? కార్పొరేషన్ ఎన్నికలేమో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు. ఎన్నికలు కాగానే ఇప్పుడు భాగ్యనగర్లో మొత్తం జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పి ఇది లోపల ఇద్దరు మాట్లాడుకుని ఇంకా ఏం చెబుతారు, ఇంకా గట్టి చెబుతారు. ఇంకా రేపటి నుంచి మీ మాయమాటలు, మీ డ్రామాలు ఎవ్వరు నమ్మరు. ముస్లిం అంటేనే కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని చెప్పి ఎంఏఎం పార్టీ కంటే ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. మరి మీ ఇద్దరి మధ్యలో ఎక్కడ చేరింది ఈ వారం రోజుల చెప్పాలి. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల జిహెచ్ఎంసీ గిట్నే చేసారు. మొత్తం బీజేపీకి అనుకూలమైన వాతావరణం చెప్పి కేసీఆర్ కొడుకు పోయి అక్బరుద్దీన్తో మాట్లాడుకుని పివి నరసింహరావు స్టాచ్యూ ఉలగొట్టాలి, ఎన్టీఆర్ స్టాచ్యూ ఉలగొట్టాలి అన్నప్పుడు స్టేట్మెంట్ ఇప్పించాడు. అది డామేజ్ కథ అడ్డం తినక వాళ్ళకే ఉంటాయింది. అది ప్రజలు మేము చెప్పింది వాస్తవాలు నమ్మిరు కాబట్టి ఇలా మాకు అప్పుడు సపోర్ట్ చేశారు. కాబట్టి ఎంఏఎంను కాంగ్రెస్ పార్టీని వేరు అని చెప్పి ప్రజలు చూసే పరిస్థితులు లేరు. ఇలా అసదుద్దీన్ ఓవైసీమో కాంగ్రెస్ అంటాడు, అక్బరుద్దీన్ ఓవైసీమో అప్పుడప్పుడు బీఆర్ఎస్ అంటాడు. ఏంటంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళకున్నారు, ఈయన బిజినెస్ పార్ట్నర్ ఈయనకున్నారు. ఇది పరిస్థితి. మీరేమో ఇట్లా అంటున్నారు, ఆయన యోగి ఆదిత్యనాథ్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. ఆయన బీజేపీ కాంగ్రెస్ కానీ దర్గాలు తర్వాత ఈడ దర్గా కూడా తెలంగాణ రాష్ట్రంలో అంత గేమ్ అంతే. ఎందుకంటే హైదరాబాద్ లో ముత్యాలమ్మ గుడి కూల్చేశారు, ఒక మసీదు కూల్చిరా మసీదు కూర్చోంటారు మేము. ముత్యాలమ్మ గుడి కూల్చేశారు, పెద్దమ్మ తల్లి జుబ్లీస్ కూల్చేశారు, నవగ్రహాల గుడి కూల్చేశారు, షాద్నగర్ కూల్చేశారు, సంతోషంలో కూల్చేశారు, పాత బస్సులో కూల్చేశారు, నిన్న మన చాందనగుట్టలో కూల్చేశారు, బాన్స్వాల్లో కూల్చేశారు.
ఇట్లా అన్ని రకాలు చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే భాగ్యనగర్లో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎంఐఎం పార్టీకి భయపడి ఈ దేవాలయాల కూల్చివైతే ఏంది అని చెప్పి చర్చ జరుగుతుంది అంటే వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినారియోలో బండి సంజయ్ మొత్తం తన బృందంతో కలిసి భాగ్యలక్ష్మి టెంపుల్ కు పోవడాన్ని ఎలా చూడొచ్చు? బృందం ఏం లేదన్న, ఇది ఎన్నికల ముందు మేము ఆల్రెడీ బహిరంగ సభ ఇప్పినాం. మేము కరీంనగర్లో మా మహాశక్తి అమ్మవారి యొక్క కరుణా కటాక్షంతో పోటీ చేస్తున్నాం. ఆ తల్లి ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పి వేడుకుంటున్నాము అని చెప్పి మొక్కున్నాం. అదే సందర్భంలో మా గౌరవ కార్పొరేటర్లందరూ కూడా భాగ్యలక్ష్మి అమ్మవారు ఎంత పవర్ఫుల్ మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి అటువంటి ఆ తల్లి దర్శనం చేసుకోవడం రాజకీయ కోణంతో చూసింది కాదు. కాబట్టి ఆ తల్లి దర్శనం చేసుకోవడం 10 సార్లు చేసుకుంటే ఇప్పుడు కాదు. హైదరాబాద్ జేఎస్ఎంసీ గెలిచినప్పుడు తీసుకుపోయినాం, అంతం కూడా పోయినాం, 10 సార్లు దర్శించుకోవడం. కాబట్టి దానిలో భాగంగానే ఆ తల్లి దర్శనం కోసం మాత్రం పోయినాం.